Hello everyone, welcome to Analytic Tutor. My name is Jatin, a certified analysis assistant. సో ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. తమ్నైల్ చూసుకుంటే సగం క్లారిటీ వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎవరైతే బైపీసీ చేసి సో నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే వాళ్ళకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే బైపీసీ చేసినామంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, బైపీసీ తర్వాత అందరూ కూడా బైపీసీ తీసుకునేది మెడికల్ ఫీల్డ్కి పోదామని అంటే చాలామంది బైపీసీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్గా మ్యాథ్స్ అంటే భయం, లేకపోతే సైన్స్ అంటే ఇష్టంతో తీసుకుంటారు. అండ్ దోస్ ఆర్ ద ఓన్లీ రీజన్స్ ఫర్ టేకింగ్ బైపీసీ. సో బైపీసీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే నార్మల్గా అందరు చేసేలాగానే డిగ్రీ ఉంటుంది, బీఫార్మసీ ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది అండ్ ఎంబీబీఎస్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా వేరే కొత్తగా ఏమన్నా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా మనకి అంటే అవును మనకు ఉన్నాయి. సో అవి కాకుండా మనకి బీఎస్సీ కోర్సులు ఉంటాయి అండ్ డిప్లొమా కోర్సులు ఉంటాయి అండ్ బీపీటీ ఫిజియోథెరపీ కోర్సులు ఉంటాయి. సో ఈ కోర్సెస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియోలో మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఏవైతే డిప్లొమా కోర్సెస్ ఆర్ బీఎస్సీ కోర్సెస్ ఉంటాయో పారామెడికల్ కోర్సెస్ అంటాం వీటిని. ఈ పారామెడికల్ కోర్సెస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. సో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అండ్ డ్యూరేషన్ ఎంత ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉంటాయి మనకి పారామెడికల్ కోర్సెస్లో. డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు ఏమో 4 years ఉంటాయి, బట్ డిప్లొమాకి వచ్చేసరికి 2 years ఉంటాయి. సో అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్లో ఏంటంటే మనకు మెయిన్గా బీఎస్సీ. సో ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేది కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ రీసెంట్గానే ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అయినాయి. 2 years బ్యాక్ నుండే ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేది మన తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసిర్రు. సో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవి 4 years డ్యూరేషన్ ఉంటుంది. అందులో బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ ఉంది అండ్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది, బీఎస్సీ కార్డియక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది అండ్ నెక్స్ట్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టిమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, BSc కార్డియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్సెస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ. దీస్ ఆల్ ఆర్ ద బీఎస్సీ కోర్సెస్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీఎస్సీ కోర్సెస్. 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి మనకు ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల యొక్క నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు పారామెడికల్ డిప్లొమా కోర్సెస్కి వచ్చేసరికి మనకు 2 years కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ డిఎంఐటి అంటాం, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ కోర్స్ అంటాం అండ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది అండ్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, క్యాథ్లాబ్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, పర్ఫ్యూజన్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది అండ్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది అండ్ ఆపాలిక్ అసిస్టెంట్ కోర్స్ ఉంటుంది, ఆప్మెట్రిస్ట్ కోర్స్ ఉంటుంది, డెంటల్ హైజనిస్ట్ కోర్స్ ఉంటుంది, డెంటల్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది అండ్ సో డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ డిఎంపిహెచ్ అంటాం. సో ఇవన్నీ కోర్సెస్ కూడా ఉంటాయి. వీటి కోర్సు డ్యూరేషన్ మాత్రం 2 years. సో వీటి డ్యూరేషన్ 2 years. అండ్ ఎప్పుడైతే బీఎస్సీ డ్యూరేషన్ మాట్లాడుకుంటే మాత్రం బీఎస్సీ డ్యూరేషన్ 4 years. సో బీఎస్సీ 4 years అండ్ డిప్లొమా అనేది 2 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ పారామెడికల్ కోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ సైడ్ జతిన్ సైనింగ్ ఆఫ్.